హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఇదో ప్రేమ కథ. నండూరి రామకృష్ణ గారు రచించారు. 1983లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. జనవరి 1. ముందు వెనకలాడింది మనసు. వెనక్కు తిరిగి వెళ్ళిపోతే ఆరోగ్యంగానే ఉంది తను. ఏ బాధ లేదు. ఎందుకు వృధా ఖర్చు? ఎంత ఫీజు తీసుకుంటాడో? పైగా డాక్టర్ అంకుల్ పంపించినప్పుడు ఫీజు ఎందుకు తీసుకుంటాడు? ఏమో, చెప్పడం ఎలా? అసలు వెళ్లాల్సిన అవసరం ఉంటేగా. అయినా వెళ్ళాలి, తప్పదు. డాక్టర్ అంకుల్కి మాటిచ్చింది తను. హైదరాబాద్కి వెళ్ళగానే స్పెషలిస్టు రాఘవేంద్ర గారికి చూపించుకోవాలని మాట తీసుకున్నాడు డాక్టర్ అంకుల్. వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మాట తప్పినట్లవుతుంది. అమ్మ పోయాక ఆయన అన్న మాటలు గుర్తుకొచ్చాయి అనురాధకి. క్షయవ్యాధి మీ అమ్మ నుంచి నీకు సోకిందనే అనుమానం ఏం లేదులే. కాకపోతే ఊరికే ముందు జాగ్రత్త కోసం చెప్పానంతే అన్నాడు. ఎందుకు అంకుల్? మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. ఈ శానిటోరియంకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగానే ఉన్నాను. పేషెంట్స్ ఎవరిని ఎక్కువగా కలవలేదు. నాకెందుకు అంటుకుంటుంది చెప్పండి అంది అనురాధ నవ్వుతూ. గుడ్, మంచిదేనమ్మా. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు, నిజమే. ఆ విషయం నేను కాదనడం లేదు. కానీ చూపించుకున్నందువల్ల వచ్చే నష్టమేమీ లేదుగా. అలాగే అంకుల్, మీరు చెప్పినట్లే చేస్తాను. అమ్మ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తకి చాలా థ్యాంక్స్ అంకుల్. దాందేముందమ్మా, కానీ లాభం లేకపోయిందిగా. ఇంకాస్త ముందొచ్చుంటే ఇలా జరిగేదా? నా పేషెంట్లలో ఎవరు పోయినా నేను చాలా బాధపడతాను. అందులో మీ అమ్మ. చాలా ఆలస్యంగా తీసుకొచ్చావు నా దగ్గరికి. ఊపిరితిత్తులు రెండూ పూర్తిగా చెడిపోయాయి నువ్వు తీసుకొచ్చే నాటికే. అమ్మ వయసు చిన్నదే కాబట్టి తట్టుకోగలదనుకున్నాను. ఓ 6 నెలలు ముందొచ్చుంటే తట్టుకోగలిగి ఉండేదేమో. బ్రతికించగలిగి ఉండేవాణ్ణి. నీకో విషయం చెప్తున్నానమ్మా అను. పేషెంట్ నుంచి డాక్టర్కి రావాల్సిన సహకారం మీ అమ్మ నుంచి రాలేదు నాకు. ఎలాగైనా బ్రతికి బట్టకట్టాలనే మనోధైర్యం రోగికున్నప్పుడు అది అన్నిటికంటే మించిన మందు. నాన్న అర్ధాంతరంగా పోయారు. ఆయన లేకపోవడంతో బహుశా అమ్మకి బ్రతకాలన్న కోరిక చచ్చిపోయిందేమో అంది అనురాధ. ఏమో, కావచ్చు అన్నాడాయన. సరే, ఇంతకి నువ్వేం చేయదలుచుకున్నావు ఇప్పుడు? కాసేపు అడిగాడు అనురాధని. హైదరాబాద్ వెళ్ళిపోతాను ముందు. మా సొంత ఇల్లుంది అక్కడ. వెళ్ళి ఏం చేస్తావు? ఇంకా ఏం నిర్ణయించుకోలేదు అంకుల్, ఆలోచించాలి వెళ్ళాక అంది అనురాధ. నీ ఇష్టం తల్లి. ఎప్పుడేం అవసరం వచ్చినా నేనున్నానన్న విషయం మట్టుకు మర్చిపోకమ్మా. నీకే సమస్య ఎదురైనా నా దగ్గరికి రావచ్చు నువ్వు. సరే అంకుల్. నీ భవిష్యత్తు గురించే నాకు దిగులుగా ఉంది. ఏం పర్వాలేదు అంకుల్ అంది అనురాధ నవ్వుతూ. పర్వా చాలా ఉంది నిజానికి. అనురాధ వాళ్ళ నాన్న పైసా మిగల్చలేదు. ఇల్లొకటి మిగిల్చారాయన గుడిలో మెల్లనట్టు. కానీ ఇల్లు చాలా చిన్నది. 3 గదులుంటాయంతే. వాళ్ళ నాన్నగారికి బ్రతుకున్న రోజుల్లో చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. అద్దింట్లోనే క్లినిక్ నడిపేవారు. వచ్చే సంపాదనంతా లేని వాళ్ళకి మందులు సరఫరా చేయడానికే సరిపోయేది. అందుకే ఎంత సంపాదించినా ఏం మిగల్చలేకపోయారాయన అనురాధకి, అనురాధ తల్లికి. ఆయన పోగానే మరో డాక్టర్ దగ్గర నర్సుగా చేరాల్సొచ్చింది ఆవిడ రోజులు గడపడానికి. ఆవిడ మంచం మీద పడే వరకు ఆ జీతంతోనూ, ఇంట్లో 2 గదులు అద్దెకివ్వగా వచ్చే అద్దెతోనూ రోజులు గడిచాయి. అసలు ఆ శానిటోరియంలో ఉండాలంటే మాటలు కాదు. లక్షలు మూలుగుతున్న వాళ్లకు మట్టుకే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోగలరు. మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్న వైద్యం కాదది. అనురాధ తండ్రి డాక్టర్ కాబట్టి, శానిటోరియం నడుపుతున్న డాక్టర్కి ఫ్రెండ్ కాబట్టి, కానీ ఖర్చు లేకుండా అనురాధ తల్లికి అక్కడ వైద్యం జరిగింది. శానిటోరియంలో అనురాధ తల్లి చేరిందని తెలియగానే ఆవిడ ఉద్యోగం చేసే క్లినిక్ ఓనర్ కొంత డబ్బు పంపించాడు సానుభూతితో. ఆ నెలలో వచ్చిన అద్దె డబ్బులు ఆయన పంపించింది కలిసి పై ఖర్చులకి సరిపోయాయి. అక్కడ చేరిన కొన్ని రోజులకే అద్దెకుంటున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది అనురాధ వాళ్ళకి. ఆ అద్దె కూడా లేదిప్పుడు. నువ్వు నాకో మాట ఇవ్వాలి అన్నాడు డాక్టర్ అంకుల్. ఏంటి? హైదరాబాద్కి వెళ్ళగానే అక్కడ నా ఫ్రెండ్ రాఘవేంద్రరావు అని స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన్ని కన్సల్ట్ చెయ్యాలి నువ్వు. నేను లెటర్ ఇస్తానులే. ఆయన దేశం మొత్తం మీద చాలా పేరున్న డాక్టర్లలో ఒకడు. ఆయనకి చూపించుకోవాలి నువ్వు తప్పకుండా. నువ్వు వెళ్లే ముందు అన్ని పరీక్షలు చేస్తాననుకో. అయినా అక్కడికి వెళ్ళగానే చూపించుకో. కానీ అంకుల్, నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ముందు జాగ్రత్త కోసం అంతే. తప్పకుండా వెళతావు కదూ అన్నాడాయన. వెళతానంకుల్. ప్రామిస్? ప్రామిస్. ఆలోచించుకుంటూ చాలా దూరం నడిచింది అనురాధ. తలెత్తి చుట్టూ చూసింది. రావలసిన చోటుకొచ్చేసింది. మరో 25 గజాల దూరంలో కనిపించింది డాక్టర్ రాఘవేంద్రరావు గారి నేమ్ బోర్డు. ముందుకు నడిచింది. చాలా పెద్ద బంగళా. గేటు తీసుకుని లోపలికి వెళ్లి బెల్ నొక్కింది.
5 నిమిషాల వరకు ఎవరూ పలకలేదు. మళ్ళీ నొక్కింది బెల్లు. కాంపౌండరో నర్సో వచ్చి తలుపు తీస్తారనుకుంది అనురాధ. తనొచ్చింది కన్సల్టింగ్ అవర్స్లోనే. తలుపులు తెరిచే ఉండాలి న్యాయంగా. మరెందుకు మూసున్నాయి? డాక్టర్ గారు లేరా? తలుపు తెరుచుకుంది. ఓ నడివయస్కుడు కనిపించాడు. డాక్టర్ గారితో అపాయింట్మెంట్ ఉంది అంది అనురాధ. నీ పేరు? అనురాధ. కమాన్, ఉత్తరం వచ్చింది నీ గురించి, వస్తావని. ఐఎమ్ డాక్టర్ రాఘవేంద్రరావు అంటూ లోపలికి తీసుకువెళ్ళాడాయన అనురాధని. కిందున్న స్టాఫ్ అంతా లంచ్కి వెళ్లారు. పైనున్న నర్సులు పేషెంట్లని వదిలి రావడం కుదరదు. దాంతో రోజు ఈ సమయంలో నేనే చూసుకోవాల్సి వస్తుందంతా అన్నాడాయన నడుస్తూ. అలాగా అన్నట్లు తల ఊపింది అనురాధ. ఇంటి వెనకాల భాగంలో ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు అనురాధని. కూర్చోమన్నాడు గదిలోకెళ్ళగానే. టేబుల్ మీద ఫైల్లోంచి ఓ కాగితం తీశాడు. ఉత్తరంలా ఉంది. డాక్టర్ అంకుల్ రాసిందే కావచ్చు అనుకుంది అనురాధ. చేతిరాత ఆయన రాతలాగే కనిపించింది ఆమెకి. కళ్ళజోడు పెట్టుకున్నాడాయన. ఆ ఉత్తరాన్ని చదివాడు కాసేపు. మీ అమ్మగారు టీబీతో పోయారని నీకు కూడా ఆ వ్యాధి ఏమన్నా అంటుకుందేమో చెకప్ చేయమని రాశాడు అన్నాడు. అవును డాక్టర్. నేనొచ్చే ముందు డాక్టర్ అంకుల్ అన్ని పరీక్షలు చేసి ఏం లేదని చెప్పారు ఊరికే. అవునవును, రాశాడా విషయం కూడా ఉత్తరంలో. ఆ పక్క గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో. స్టాండ్ మీద ఉన్న గౌను తొడుక్కుని బెడ్ మీద పడుకో. వస్తున్నాను నేను అన్నాడాయన. ఆయన చెప్పినట్లే చేసింది అనురాధ. నీ వయసెంత? అడిగాడాయన పరీక్ష చేస్తూ. 19 నిండాయి అంది. 27 నడుస్తుంది. తను నేర్చుకుంది ఏముంది? ఏం లేదు, పియూసీ పాస్ అయిందంతే. తర్వాత ఇంట్లోనే గడిచిపోయింది టైం అంతా. నాన్న చదవమన్న పుస్తకాలన్నీ చదువుతూ గడిపేది కాలం. చరిత్ర గురించి ఎన్నో పుస్తకాలు తెచ్చారు నాన్న, చదవమన్నారు. అన్నీ చదివింది. కానీ ఏం లాభం? దాని బదులు టైపు నేర్చుకున్నా బాగుండేది. ఏదో ఒక ఉద్యోగం దొరకడానికి ఉపయోగపడేది ఆ క్వాలిఫికేషన్ అనిపించింది అనురాధకి. బోర్లా పడుకో అన్నాడాయన. పక్కకి తిరిగి బోర్లా పడుకుంది అనురాధ. కాసేపట్లో అయిపోతుంది. ఫీజు ఎంత అడుగుతాడో ఈయన? డాక్టర్ అంకుల్ ఉత్తరం పంపించారు కాబట్టి తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే ఎంత అడుగుతాడో? నువ్వింకా బట్టలు మార్చుకోవచ్చు అన్నాడాయన. లేచి బట్టలేసుకుని మళ్ళీ ముందుగా ఆయన కూర్చున్న గదిలోకి వెళ్ళింది అనురాధ. కూర్చో అమ్మాయి, నీ పేరేంటన్నావు? అనురాధ అంది కూర్చుంటూ. ఆ, అనురాధ. నేను చెప్పబోయేది ఎలా చెప్పాలో. ఏంటి డాక్టర్? నువ్వింకా 15 రోజులు బ్రతుకుతావంతే అన్నాడాయన. ఇంటికి వెళుతూ దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉంది అనురాధ. ఎంత ఆలోచించినా డాక్టర్ మాటలు నమ్మలేకపోయింది. అసలు తను సరిగ్గా విందా లేదా అని అనుమానం వేసింది. బుర్ర పనిచేయడం మానేసింది. డాక్టర్ చెప్పినట్లు ఎలా జరుగుతుంది? ఆయన మాటలు నమ్మాలనిపించడం లేదు. తన ఆయుర్దాయం ఇంకా 15 రోజులేనా? మరి కాస్త దూరం నడిచి బస్ ఎక్కింది. ఇంకో 15 రోజుల్లో నేను చచ్చిపోతాను అని గట్టిగా అరవాలనిపించింది అనురాధకి. ఏమంటారో అందరూ? పిచ్చెక్కిందనుకుంటారా? ఏమో. డాక్టర్ ఆ మాటలనగానే నివ్వెరపోయింది అనురాధ. గుండాగినంత పనైంది. అంతా భ్రమ ఉంటుంది అనిపించింది. చాలా బాధగా ఉంది నాకు ఈ విషయం నీకు చెప్పాల్సి వచ్చినందుకు. కానీ ఏం చేయను? నిజం దాచలేను. నా డయాగ్నోసిస్ చెప్పాలిగా. నీ వాళ్ళెవరూ లేరని రాశాడాయన. అందుకని నీతోనే చెప్తున్నాను. నీది ఓ విచిత్రమైన కేసు. నీకు ఒక రకమైన గుండె జబ్బు ఉంది. నేను ఎన్నో ఏళ్ల బట్టి స్టడీ చేసింది దీని గురించే. చాలా చిత్రమైన రోగం ఇది. ఏ డాక్టర్ అయినా సరే తన పేషెంట్కి ఈ రోగం వచ్చిందని అనుమానం రాగానే నా దగ్గరికి పంపిస్తాడు. ఇక ఈ విషయంలో వేరే అభిప్రాయం అంటూ మరే డాక్టరు ఇవ్వలేడు. నేను స్పెషలైజేషన్ చేసింది దీని గురించే. చాలా బాధగా నొప్పిగా ఉంటుందా? అడిగింది అనురాధ. ఉండదు. చాలా కేసుల్లో అసలు ఏమాత్రం నొప్పి ఉండదు. కారణం ఆ డీటెయిల్స్ నీకు చెప్పినా అర్థం కాదు. మామూలుగా జరిగిందేంటంటే గుండె ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆడడం మానేస్తుంది. అది నువ్వు నిద్రపోతున్నప్పుడు జరగచ్చు, భోంచేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఎప్పుడైనా జరగచ్చు. మరి మరి దానికి ట్రీట్మెంట్ ఏం లేదా? లేదు. ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. ఎలా క్యూర్ చెయ్యాలో ఎవరికీ తెలీదు. దీని మీద ఒక అథారిటీగా నీకు నేను చెప్పగలిగింది ఒకటే. చావు చాలా అకస్మాత్తుగా వస్తుంది. డయాగ్నోసిస్ చేసిన దీని విషయం తెలిసేది రోగి ఆఖరి రోజుల్లో మాత్రమే. నువ్వింక బ్రతికేది 15 రోజులే. ఆలోపే రావచ్చు కూడా చావు. చెప్పలేం నిర్ధారణగా. డాక్టర్ ఇంట్లోంచి రోడ్డు మీదకొచ్చి నడుస్తుంటే ఖాళీ అడుగుల శబ్దం. 15 రోజులు, 15 రోజులు అని ఎవరో అరుస్తున్న శబ్దంలా వినిపించింది అనురాధకి. ఇవాళ జనవరి 1వ తారీఖు, అంటే సరిగ్గా జనవరి 15. జనవరి 15 నాటికి తని ప్రపంచంలో ఉండదు అనుకుంది అనురాధ.
హ్యాండ్ బ్యాగ్లోంచి తాళం చెవులు తీసింది. ఇంటికి చేరగానే తాళం తీసి లోపల కడుగు పెట్టింది. హాలు దాటింది. నడవాలోంచి బెడ్రూంలో కడుగు పెట్టింది. వెనక్కి తిరిగి బెడ్రూంలోంచి బయటకొచ్చి వంటింట్లోకి వెళ్ళింది. నిశ్శబ్దం. భరించలేని భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దపు హోరుకు తోడు ఒంటరితనం. పిశాచిలాంటి ఒంటరితనం. తట్టుకోలేక నీరు కారిపోయింది అనురాధ. అమ్మే కనుక ఉండుంటే పొరుగు పొరుగున పరిగెత్తుకొచ్చి అమ్మఒడిలో వాలిపోయి ఉండేది. తన బాధంతా చెప్పుకునేది. నేనిక 15 రోజుల్లో చచ్చిపోతానమ్మా అంటే ఏమనేదో అమ్మ. తన బాధంతా తీరేదాకా అమ్మని కావులించుకుని ఏడ్చేది. అమ్మ ఓదార్చేది కదా. 2 చేతులతో దగ్గరకు తీసుకుని తన గుండెల్లో దాచుకుని ఓదార్చేది అమ్మ. కాని అమ్మ లేదుగా. అమ్మే కాదు, ఏ తోడు లేదు. ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మౌనంగా మేడ మీదకి నడిచింది. మేడ మీద గది చాలా చిన్నది. స్టోర్ రూంలా ఉంటుంది. ఇల్లు పాడుబడ్డ ఇంటిలా ఉండడం గమనించింది అనురాధ. ఇల్లంతా తిరుగుతుంటే బూజు పట్టడం గమనించింది చాలా చోట్ల. క్రితం రోజే రావడంతో తను చూడలేదు సరిగ్గా. ఫర్నిచరే కాదు, ఇంట్లో ప్రతి అంగుళం దుమ్ముతో నిండిపోయింది. ఎలా ఉంటే తనకెందుకు? మరో 2 వారాలంతే. 15 రోజుల తర్వాత ఈ దుమ్ము ధూళి బూజు పట్టిన గోడ మూలలు చూడ్డానికి తనుండదు. 15 రోజులు కింద బెడ్రూంలో ఉండబుద్ధి కాక పైన స్టోర్ రూమ్ చిన్నదైనా అక్కడ పక్కేసుకుంది అనురాధ క్రితం రోజు. ఆ గదిలో అడుగు పెట్టింది. చిన్నప్పటి నుంచి అనురాధ దాచుకున్న పుస్తకాలు, బొమ్మలు, బొమ్మ గుడ్డలు, తన ఆస్తంతా ఆ గదిలోనే ఉంది. ఎంతో ప్రేమతో దాచుకున్నవన్నీ. తన జీవితం మొత్తానికి మిగిలిన ఆస్తి. ఎంతో ఇష్టం తనకి అవన్నీ అంటే. చక్కగా దులిపి సర్దాలనిపించింది గదంతా అనురాధకి. వాస్తవం అడ్డుకట్ట వేసింది అనురాధ ఆలోచనలకు ఒక్కసారిగా. 15 రోజులు ఏం చెయ్యాలి? ఏం చేయగలదసలు? ప్రభా గుర్తొచ్చాడు. ప్రభాకర్. తన ఆయుర్దాయం 15 రోజులేనని డాక్టర్ చెప్పగానే తనకి ముందుగా గుర్తు రావాల్సింది ప్రభాకర్. ఎందుకో ఆమె తిన్న షాక్ వల్ల ఉంటుంది ప్రభాకర్ గుర్తు రాలేదామెకి. రాబోయే 15 రోజుల గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేకపోయింది. ప్రభాకి అర్థమై ఉండేది ఆమె బాధ. బాధంతా మొటుమయమైపోయుండేది ప్రభా ఉండుంటే. చావు గురించి అంత భయపడాల్సిన అవసరం లేదని తనకి ధైర్యం చెప్పేవాడు. చావనేది ఓ విశ్రాంతి లాంటిదని చెప్పేవాడు. అసలు వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా మాట్లాడుకుంది మృత్యు గురించే. లీలగా గుర్తొచ్చింది అనురాధ కదంతా. 1, 2, 3, 4, 10 అమ్మయ్య అనుకుంది అనురాధ. బయటికి వెళ్లాల్సొచ్చిన ప్రతిసారి మెట్లు లెక్కెట్టడం అలవాటైపోయింది అనురాధకి. అమ్మ ఏం చేస్తోందో అనుకుంది అనురాధ. డాక్టర్ అంకుల్ వచ్చి చూసెళ్లారో లేదో. ఎంత తొందరగా వచ్చేద్దామనుకున్నా ఆలస్యం అయిపోయింది. ఇంకెన్ని రోజులు గడపాలో ఈ శానిటోరియంలో. అమ్మకి తొందరగా నయమైపోతే బావుండును. ఇంటికెళ్ళిపోవచ్చు. ఆలోచిస్తూ డాక్టర్ అంకుల్ గదిలోకి నడిచింది అనురాధ. ఎవరో ఉన్నారు లోపల. ఓ నిమిషం అలాగే మౌనంగా నుంచుంది. ఆవిడ వెళ్ళిపోగానే అనురాధ వైపు చూశాడు డాక్టర్. ఎలా ఉంది అంకుల్ ఈవేళ? అడిగింది అనురాధ. మాట్లాడలేదు ఆయన వెంటనే. ఏమంకుల్? పర్వాలేదులే, నువ్వు లాంచ్లోకి వెళ్ళి కూర్చో, నేను కబురు పంపిస్తాను అవసరమైతే అన్నాడాయన. ప్రమాదమేం లేదుగా అంకుల్? ఏం లేదు, కంగారు పడకమ్మా. బయటకు నడిచింది అనురాధ. డాక్టర్ అంకుల్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ. కంగారు పడద్దని చెప్పాడు డాక్టర్ అంకుల్. అమ్మకి బ్రతకగలదా తను? అమ్మకి ఏదన్నా అయితే? ఒంటరి జీవితం భయంకరం కదూ. నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా బ్రతకడం ఎంతటి దౌర్భాగ్యం. అమ్మకి రావాల్సిన జబ్బాది. జీవితంలో ఏ బాధ్యతలు చికాకులు లేని వాళ్ళకి, డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళకి చెయ్యలాంటి రోగం వచ్చినా నిభాయించుకోగలరు. మరి ఇంతగా బాధ ఉండదు. కాని అమ్మకి తనని ఎలా పెంచాలా అని సతమతమైంది చిన్నప్పటి నుంచి. పెంచి పెద్ద చేశాక ఎలా ఓ అయ్య చేతిలో పెట్టాలని సతమతమవుతోంది. పాపం ఎప్పుడూ ఆ దిగులుతోనే ఉండేది. దానికి తోడు ఈ రోగం ఒకటి. దేవుడు నిర్దయుడు కాదే, దయామయుడు అని చెప్పింది అమ్మ ఎన్నోసార్లు. మరెందుకిలా చేశాడు? ఆమెకేమన్నా ఆయన మరుక్షణం తను చచ్చిపోతే సరి, అప్పుడు ఏ గొడవ ఉండదు. కాని ఏంటిది ఇలా పరిగెడుతోంది? ఎందుకని మాసివాళ? డాక్టర్ అంకుల్ ముఖంలో కంగారు చూడడం మూలాన నయమైపోతుంది. ఇదివరకులా ఓ రోజు అలాగే అయింది. ఎంత ఏడ్చిందో ఆ వాళ్ళతనం. అనవసరంగా కంగారు పడకూడదు. ఈసారి అమ్మకేం కాదు, తగ్గిపోతుంది జబ్బు, ధైర్యం చెప్పుకుంది అనురాధ. మెల్లగా నడుస్తూ పూల మొక్కల దగ్గరకు వచ్చేసింది. అవసరమైతే కబురు పంపిస్తానన్నాడు డాక్టర్ అంకుల్. ఆయన చెప్పింది అర్థమైంది అనురాధకి. ఆ కబురే కనుకొస్తే అమ్మ కొన ఊపిరితో ఉంటుందన్నమాట.
చుట్టూ పూల మొక్కలు, రకరకాల రంగురంగుల పూలు. ఆ సున్నితమైన అందాల్ని ఎప్పుడు చూసినా మనసు పులకరించేది. గుండెలకి హత్తుకోవాలనిపించేది పూలన్నింటినీ. మొదటిసారిగా ఏ అనుభూతి కలగలేదు అనురాధకి. మౌనంగా ఇంకాసిన్ని అడుగులు వేసి ఓ సిమెంటు బెంచి మీద కూర్చుంది. అంతా నిశ్శబ్దంగా ఉందక్కడ. ఎవరూ లేరు చుట్టుపక్కల. అప్పుడు మొదలుపెట్టింది ఏడవడం. ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఎంతసేపు ఏడ్చిందో అలా. మీ అమ్మగారి గురించి బాధపడుతున్నారా? సౌమ్యంగా వినిపించింది అనురాధ వెనక నుంచి. కళ్ళమ్మట ధారగా నీళ్లు కారుతున్నాయి తనకి. అలాగే తల తిప్పి చూసింది. ఓ యువకుడు కనిపించాడామెకి. అతన్నంతకు ముందు కూడా శానిటోరియంలో చూసింది అనురాధ. అనురాధ తల్లిలా ఆ మాయదారి రోగంతో హరించుకుపోతున్న మరో పేషెంట్ అతను. అనురాధ వాళ్ళు వచ్చినప్పుడే వచ్చాడు అతను కూడా. పేరు ప్రభాకర్ రాజు. అవును అంది అనురాధ. ఇప్పుడేమైందని? ఏం కాలేదు ఇంతవరకు. అవుతుందనే బాధ. అమ్మ బ్రతుకుతుందనే నమ్మకం లేదు. డాక్టర్ గారికి లేదు, నాకు లేదు అంది అనురాధ కళ్ళు తుడుచుకుంటూ. నయమైపోతుందని అనుకోవాలిప్పుడు. ధైర్యంగా ఉండాలి అన్నాడతను. భయంగా ఉంది అంది. నవ్వాడతను సన్నగా. బహుశా అందరికీ భయమేనేమో మృత్యు అంటే. మరొకరి చావు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఉండొచ్చు భయం. కానీ తన వంతు వచ్చేసరికి ఎవరికీ భయం ఉండదు, ఉండకూడదు అన్నాడతను. పరీక్షగా చూసింది అతన్ని అనురాధ. చాలా బలహీనంగా ఉన్నాడు మనిషి. ముఖం కాంతి విహీనంగా ఉంది. కళ్ళు లోపలకు పోయాయి. జబ్బంతా అతని ముఖంలోనే కనిపిస్తోంది. కానీ ప్రశాంతంగా ఉంది అతని ముఖం. ఎందుకుండదు భయం అంది. అంతే. మీకు భయం లేదా? నవ్వాడతను. లేదు అన్నాడతను తల అడ్డంగా తిప్పుతూ. ఏం, ఎందుకని అడిగింది అనురాధ. ఆమె నుంచి చూపు మరల్చాడతను. దూరంగా ఉన్న కొండల వైపు. ఎక్కడో ఆ కొండల ఆవల ఎక్కడో ఏదో చూడాలనే ప్రయత్నం కనిపించింది ఆ చూపులో. చెప్పరేం అంది అనురాధ. చెప్పనా? అర్థం చేసుకుంటారా? చేసుకుంటాను. నాకు తెలుసుకోవాలనుంది. మృత్యువంటే నాకెంతో భయం. ఒంటరితనానికి మరో రూపం కాదు మృత్యువు. మృత్యువు ఓ చక్కటి అనుభవం చచ్చిపోయే వాళ్ళకి. ఒక రిలీఫ్. ఎన్నో సమస్యల నుంచి, బరువు బాధ్యతల నుంచి మనసుకు దొరికే రిలీఫ్. ప్రతి మనిషికి జీవితంలో ఒకే ఒకసారి ఎదురయ్యే అనుభవం కదా మృత్యువు. మనసుకి ఈ శరీరం ఎంతటి బరువో, ఎటువంటి గుదిబండో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ బరువే లేకపోతే రెక్కలు విప్పుకొని హాయిగా ఆ ఆకాశం దాటి ఎక్కడికో దిగాంతాల కవతలకి, నేననేది నువ్వనేది లేని చోటికి ఎగిరిపోవచ్చు కదా. అక్కడ ఒంటరితనమే కాదు, ఏ బాధ ఉండదు. బొమ్మలా కదలకుండా వింటూ కూర్చుంది అనురాధ. ఇక ఇక్కడ ఈ భూమి మీద ఒంటరితనం ఎక్కడుంది? లేదసలు, లేనే లేదు. నా ఉద్దేశంలో ఎవరో ఒంటరి కారు ఈ భూమి మీద. అదేం? మనం కూడా చుట్టూ ఉన్న జీవరాశుల్లో భాగం కాబట్టి. ఆ పూలు చూడండి. పక్కనే ఉన్న పూల దొంతరను చూపించాడు అనురాధకి. వాటిలో జీవం ఉంది. మీలోనూ నాలోనూ ఉన్నట్లే వాటిల్లోనూ జీవం పుడుతోంది. అవి కూడా ఎన్నో రకాల అనుభూతులకు లోనవుతుంటాయి అని మీకెలా తెలుసు? విజ్ఞాన శాస్త్రం నిరూపించింది ఆ విషయం. వాటిల్లో ప్రాణం ఉంది కాబట్టి అవి కూడా మనలాగే ఎన్నో అనుభూతులను, అనుభవాలను చెవిచూడగలవు. అటువంటప్పుడు ఇంత జీవం మన చుట్టూ ఉండగా ఇక ఒంటరితనం ఏమిటి? ఎక్కడుంది ఒంటరితనం? మృత్యు అంటే భయపడ్డం ఎందుకు? నిజమే అనిపించింది అప్పుడు. ఓస్, ఇంతేనా చావంటే అనిపించింది. చాలా తేలిగ్గా కనిపించింది. సమస్యలా కనిపించే చావు. ప్రభ మాటలు వింటుంటే అలా అనిపించింది. అప్పుడు అలా అనిపించింది. నిజమే. ఇప్పుడు ఈ ఒంటరితనంలో తోడు కావాలి. ఎవరిదన్నా తోడు కావాలి. ఏదో ఒక తోడు చాలా అవసరం. ముఖ్యంగా ఈ రోజున, ఈ క్షణాన ప్రభ ఉంటే ఎంత బాగుండేది. ఎంత మంచివాడు ప్రభ. చాలా దగ్గరైపోయాడు. ఇద్దరూ అక్కడున్న కొన్ని రోజుల్లోనూ. అతనితో మాట్లాడిన ప్రతి మాట గుర్తుంది అనురాధకి. ప్రతిదీ చక్కగా చెప్పేవాడు అనురాధకి. ఆ రోజుల్లో అనురాధ వాళ్ళమ్మకి కాస్త నెమ్మదిగా ఉంది. ఒక రోజున మనసు తేలిక పడింది ఆమెకు. వాళ్ళ ప్రభాతో మాట్లాడాలని వెతుక్కుంటూ బయలుదేరింది. అతని గదిలోనే ఉన్నాడు వెళ్ళేసరికి. బాల్కనీలో కూర్చున్నాడు ఆలోచిస్తూ. అనురాధని చూడగానే కూర్చోమని చేయి చాపాడు. అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. కాసేపు ఎందుకనో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. శానిటోరియం కొండపైన స్థలంలో కట్టారు. ఏ పేషెంట్ గది చివర బాల్కనీ నుంచి చూసినా కిందగా దూరంగా పచ్చటి పొలాలు గట్లతో చిన్న చిన్న గళ్ళలా కనిపిస్తాయి. ప్రభాకర్ గదిలోంచి ఆ పొలాలు, మరి కాస్త దూరంలోంచి కొండలు,
ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అనిపించేది అనురాధకి. అంతకుముందు కాస్త ముందు వెనకలు ఆలోచించింది అనురాధ. చీటికి మాటికి ఆమె రావడం మూలాన ప్రభాకర్కి చికాగ్గా ఉంటుందేమోనని అనుకుంది. కాని కొద్ది కాలంలోనే తను రావడం అతనికి ఇష్టమేనని, తన కోసం అతను ఎదురు చూస్తుంటాడని తెలుసుకుంది అనురాధ. అందుకే వాళ్ళ అమ్మగారికి కాస్త కునుకు పట్టినప్పుడల్లా ప్రభా దగ్గరికి రావడం అలవాటైంది. కలిసిన ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు చెప్పేవాడు ఆమెకి ప్రభాకర్. ఏవేవో కబుర్లు చెప్పేవాడు మరో ప్రపంచం గురించి. తను కలలు కన్న ప్రపంచం, నమ్మిన ప్రపంచం గురించి, ఎంతగానో కోరుకున్న ప్రపంచం గురించి అతను చెబుతుంటే ఎంతో ఆసక్తితో వినేదామె. ఇదొక భౌతిక ప్రపంచమను, నేను చెప్పే మరో ప్రపంచానికి మన ప్రపంచం ఒక నీడ మాత్రమే, మరో ప్రపంచానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నువ్వు చెప్పేది అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళ మాట ఏంటి? ఈ ప్రపంచంలోనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు. ఉంటూ అన్నీ తెలుసుకుంటూ అర్థం చేసుకునే శక్తి సంపాదించుకోవాలి. ఎన్నో చెప్పాలనే తపన కనిపించేది ప్రభాకర్ ముఖంలో. అతను ఎంతసేపు చెప్పినా ఏం చెప్పినా వినాలనుండేది అనురాధకి. ప్రభాకర్ చెప్పకముందే అతను ఎక్కువ రోజులు బ్రతకడన్న విషయం అనురాధకి తెలుసు. ఎంతో ఉంది నేను తెలుసుకోవాల్సింది, ఎంతో ఉంది నేను కనుక్కోవాల్సింది. కానీ మృత్యు అల్లంత దూరంలో పొంచి చూస్తోంది నన్ను. ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ ప్రభా, అలా మాట్లాడొద్దు అనేది అనురాధ దిగులుగా. ఏం, ఎందుకని? నువ్వు లేకపోతే, నువ్వు వెళ్ళిపోతే నాకు అటువంటి విషయాలు చెప్పేందుకు ఎవరూ ఉండరు. అప్పుడు అప్పుడు ఒకవేళ మృత్యు కనుక నన్ను పలకరిస్తే, నా దగ్గరికి వస్తే నాకు భయం వేయదు? భరించగలనా ఆ భయాన్ని, ఆ బాధని? భయపడే అవసరం లేదని చెప్పానుగా. చెప్పావు. అంతా నీకు తెలుసు కాబట్టి చెప్పావు. ప్రాణం పోయాక జరిగేదేంటో నీకు తెలుసు కాబట్టి. కానీ నాకు తెలీదు. నువ్వు చెప్తుంటే తెలిసింది. నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తోందంతే. నువ్వు నా పక్కనే ఉండి చెప్పినంతకాలం నమ్మగలను. కానీ నువ్వు నా పక్కనే లేని క్షణాన నా నమ్మకం జారిపోతుంది ప్రభా. చిన్నపిల్లని చూసి నవ్వినట్లు నవ్వాడు ప్రభాకర్. మృత్యు నీ దగ్గరికొచ్చిన క్షణాన అప్పుడే ఆ క్షణం రాదనుకుంటాను. కానీ ఒకవేళ వస్తే ఆ వచ్చిన క్షణాన నన్ను పిలు, వస్తా నీ దగ్గరికి అన్నాడు. అంటే నేను ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, నువ్వు పిలిచిన మరుక్షణం, నువ్వు కావాలనుకున్న మరుక్షణం నేను పలుకుతాను అంటూ తన చేత్తో అనురాధ చేతిని నిమిరాడు ధైర్యం చెబుతున్నట్లు. ఇది మన మధ్యన ఒప్పందమను. నేను చచ్చిపోయేటప్పుడు నిన్ను పిలుస్తాను. నువ్వు చచ్చిపోయేటప్పుడు నన్ను పిలవాలి నువ్వు. నీకంటే ముందే నేను పోవచ్చుగా. ఏదన్నా యాక్సిడెంట్ జరగచ్చు, లేదా నా గుండె ఆగిపోవచ్చు ఏదో రకంగా. ఒకవేళ అలా జరిగితే నాకు కబురు పంపించు. వెంటనే వచ్చి వాళ్తాను నీ ముందు. ప్రామిస్? ప్రామిస్ అన్నాడు ప్రభాకర్. అతని చేతివేళ్లు ఆమె చేతిని చుట్టుకున్నాయి. అను అన్నాడు ప్రభాకర్ ప్రేమతో. ఈ క్షణం పోయాక నా మనసు రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా హాయిగా ఎగిరిపోయే క్షణాన్ని కూడా నేను కోరుకునేది ఒకటే. ఏంటో తెలుసా అది? ఏంటి? నీ సాంగత్యం అన్నాడు. అతన మాటలన్న తీరును బట్టి అర్థమైంది అనురాధకి. అవి మెహర్బాణీ కోసం అన్నవి కావు. మనసు లోపల నుంచి, లోపల నుంచి ఒక్కసారిగా బయటపడ్డాయవి. ఆమె మీద అతనికున్న ప్రేమకి రూపం ఆ మాటలు. మొగాళ్ల విషయం వస్తే మగాళ్ళకి సంబంధించిన విషయాల్లో అనురాధకి అనుభవం ఏమాత్రం లేదు. ఆమె జీవితంలో మగవాళ్లతో పరిచయాలే చాలా తక్కువ. అంత మాత్రాన అనురాధ ఏం తెలియని పసిపాప అనడానికి వీల్లేదు. తను కనిపించగానే ప్రభాకర్ ముఖం వెలిగిపోవడం, కళ్లల్లో ఓ విధమైన మెరుపు కనిపించడం ఆమె గమనించకపోలేదు. అతని కళ్ళు చెప్పే మాటలు, చేసే భాషలు అర్థం చేసుకోకపోలేదామె. ఆ విషయంలో అనుమానం లేదు. అంతగా జబ్బు ముదురుండకపోతే ఒక్కొక్క దగ్గు తెరకి అతని శరీరంలోని నరాలన్నీ కదిలి చేరిపోయినట్లు కనిపించకపోయినట్లయితే ప్రభాకర్ ముఖం కూడా అందంగానే ఉండేది. కాని ఆ మాయిదారి జబ్బు అతన్ని తినేస్తోంది. వయసు 25 అయినా 60వ పడిలో పడ్డట్లు కనిపిస్తాడు. ఇంకెంతో కాలం అతను బ్రతకడన్న విషయం తెలుసు అనురాధకి. అప్పుడప్పుడు అనిపించేదామెకి, ఇలా జబ్బు పడకముందే తామిద్దరూ కలుసుకునుండుంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునుండేవారా ఏమో. ఇప్పుడు ప్రేమిస్తోంది ఆమె అతన్ని. ఒక అన్నయ్యని ప్రేమించినట్లు అతనితోనే ఉండాలనుంటుంది ఎప్పుడు అనురాధకి. మాట్లాడాలి అనుంటుంది ఎంతసేపు. కాని ఎందుకో ఓ కన్నెపిల్ల తన ప్రియుడి గురించి ఊహించే విధంగా ప్రభాకర్ గురించి ఎన్నడూ ఆలోచించలేదు అనురాధ. అయినా వాళ్ల ఊరు వెళ్ళిపోతున్నానని ఓ రోజు ప్రభాకర్ చెప్పేసరికి తన జీవితంలో ఏదో విలువైంది, ముఖ్యమైంది పోగొట్టుకుంటున్నట్టు, ఏదో తీరని లోటు ఏర్పడినట్లు అనిపించింది అనురాధకి. ఎందుకిప్పుడు వెళ్లడం అడిగింది ప్రభాకర్ని. అమ్మని చూడాలి. ఆవిడ ఒంట్లో కులాసాగా లేదు.
మా అన్నదమ్ములు అందరిలోనూ నేను చిన్నవాణ్ణి కావడంతో ఆవిడికి నా మీద ప్రత్యేకమైన ఆసక్తి. అందరికంటే నేనంటేనే ఇష్టం. ఎంతమంది మీ అన్నదమ్ములు? నలుగురు. వాళ్ళు ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. ఎవరి వృత్తి వారికి ఉంది. ముగ్గురికి అవసరానికి మించిన సంపాదనే. తరాల తరబడి తిన్నా తరగని ఆస్తుంది మాకు. అయినా వాళ్ళ ముగ్గురికి ఇంకా సంపాదన కావాలి. మోహన్ ఒకడు కాస్త నయమనుకుంటాను ముగ్గురులో. మోహన్ అంటే మూడోవాడు. ముగ్గురికి క్షణం కూడా తీరికుండదు. ఎన్నో వ్యాపకాలు. మాకో చెల్లెలు కూడా ఉంది. పెళ్ళైపోయింది. ఆమెకి తీరికుండదు. ఇక మిగిలింది నేను. మా అమ్మకు అందరూ ఒకెత్తు, నేనొక్కడినే ఒకెత్తు. తనకిప్పుడు నేను కావాలి. అందుకని వెళ్ళక తప్పదు. కానీ ప్రయాణం? ఈ స్థితిలో ఇంత దూర ప్రయాణాలు చేసే సత్తువ నీ శరీరానికుందా? తట్టుకోగలదా? ఏదన్నా అయితే? జీవితం చరమదశకొచ్చేసింది. ఇంకిప్పుడు ఏమైతేనేం? ప్రభా, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నువ్వు లేకపోతే నాకెలాగో ఉంటుంది. నువ్వు లేని లోటు. పిచ్చిదానివను. నీతో పరిచయం కాకపోయుంటే అది వేరు. అప్పుడు ఒక్కతనైనా గడిచిపోయేది. కానీ నీ సాంగత్యం దొరికాక, నీ స్నేహం చవి చూశాక ఇంకిప్పుడు ఎలా భరించగలను ఒంటరితనాన్ని? ఇంతమంది పేషెంట్ల మధ్యనున్న అలా అనిపించనే లేదు ఇన్ని రోజులు నువ్వు ఉండడం మూలాన. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఎలా గడుస్తాయో రోజులు ఊహించలేకపోతున్నాను. ఎంతో ఒంటరిగా ఉంటుంది. ఎవరో ఒంటరికారని నీకు చెప్పలేదా? ఎందుకంత బాధ నీకు? నువ్వెక్కడున్నా నేను నీతోనే ఉన్నానని ఊహించుకో ఎప్పుడు. నిజానికి నేనలా ఉంటాను కూడా. నా అనే ప్రతి అణువు మరో ప్రపంచం నుంచైనా సరే నీకు బదులిస్తుంది. నువ్వు పిలవగానే పలుకుతుంది. నిజమా? అవును, నిజం. మనసులో తలచుకోగానే తోడు దొరుకుతుందా? ఒంటరితనం పోతుందా? తప్పకుండా. ఆ విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆలోచన చాలా బలమైంది. అన్నిటికంటే వేగం ఉంది ఆలోచనకి, థాట్స్కి. ఎక్కడైనా చేరుకోగలదది. మర్చిపోక ఆ విషయం. అలాగే ప్రభా. నేను నీ దగ్గరే ఉన్నానని నమ్ము. నమ్మకం పెట్టుకో. నీ దగ్గరే ఉంటాను నేను అన్నాడు. చెప్పడం బానే చెప్పాడు ప్రభాపుడు. కానీ ప్రభా వెళ్ళగానే అర్థమైంది అనురాధకి. అతను చెప్పింది ఆచరణలో పెట్టడం కష్టమని. అతను చెప్పినట్లే నడుచుకున్నా లాభం లేకపోయింది. ప్రభా వెళ్ళిపోయిన 10 రోజులకే అనురాధ వాళ్ళ అమ్మగారికి జబ్బు తీవ్రమయ్యి పరిస్థితి విషమించింది. దాంతో అనురాధకి ఇంకా వేరే విషయాలు ఆలోచించే తీరిక, కోరిక లేకపోయాయి. అమ్మ పోయినందుకు గుండెలు పిండేసే బాధ, కన్యలతో గడిపిన ఒంటరి రాత్రులు, ఇంటికి తిరిగి ఒంటరి ప్రయాణం, చివరికి చేరుకున్న ఖాళీ ఇల్లు. వీటన్నింటితో ప్రభా చెప్పినట్లు అతన్ని మనసులో దాచుకునే అవకాశం లేకుండా పోయింది. అయినా అతని నుంచి వచ్చే ఉత్తరాల కోసం మట్టుకు ఎదురు చూసేది అనురాధ. ఉత్తరం వచ్చినప్పుడు ఆనందం, రాని రోజున విచారం ఆమెని ముంచేసేవి. బానే రాశాడు ఉత్తరాలు ప్రభాకర్. అతను రాసిన మొదటి ఉత్తరం శానిటోరియం నుంచి అతను బయలుదేరి వెళ్ళిపోయిన 5 రోజులకు అందింది. ప్రభాకర్ రాసే ఉత్తరాలు మామూలుగా పెద్దగా ఉండవు. పెద్ద పెద్ద ఉత్తరాలు రాసే ఓపిక, సత్తువ అతనికి ఉండదు. ఆ మొదటి ఉత్తరం చాలా చిన్నది. ఆమె అతనికిచ్చిన కొన్ని రోజుల సాహచర్యానికి, తోడుకి, కలిసి పంచుకున్న క్షణాలకి కృతజ్ఞతలు చెబుతూ రాశాడు అనురాధకి ఉత్తరం. చివరగా, నీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటానన్న విషయం ఎన్నటికీ మరిచిపోవద్దను. నేను, నాలోని ప్రతి అణువు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు తలచుకున్న క్షణాన, పిలుపుకున్న మరుక్షణాన నీ దగ్గరికొచ్చి నేను వాలిపోతానని మరిచిపోవద్దను. మా అమ్మకి నయం కాగానే బహుశా మళ్ళీ శానిటోరియంకి వస్తాననుకుంటా. కలిసి గడపచ్చు మనం మళ్ళీ. పంచుకుందాం మళ్ళీ కొంతకాలాన్ని. ఎందుకో తెలీదు నాకు. కానీ నా జీవితంలో నువ్వెంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నావు. నువ్వు 10 కాలాల పాటు పచ్చగా, చల్లగా, తృప్తిగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ నీ ప్రభ. తర్వాత ఉత్తరం చాలా హడావిడిగా క్షేమ సమాచారాలు అడుగుతూ రాసిన 4 పంక్తుల ఓ ఉత్తరం. కలకత్తా చేరాక రాసినవి చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారికి తనని చూడగానే చాలా సంతోషం వేసిందని, ఆ సమయంలో పక్కనే ఉండి ఆమెకు ఆ మాత్రం శాంతి ఇవ్వగలుగుతున్నందుకు తనకి చాలా ఆనందంగా ఉందని రాశాడు మరో ఉత్తరంలో. అతని ఉత్తరాలు అనురాధకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి. అది ధైర్యం కాదేమో, ఒక ఆలంబనం ఉందన్న తృప్తి కావచ్చు. ఆమెని చుట్టుకుని బంధించిన విషంలాంటి ఒంటరితనానికి ప్రభాకర్ ఉత్తరాలు చాలా మట్టుకు విరుగుళ్లా పనిచేసేవి. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చాలాసార్లు అనుకుంది అనురాధ. ఇల్లు, ఇంట్లో వస్తువులు ఎంతో పాతపడిపోయాయి. అంతా దుమ్ము పట్టిపోయాయి. అదంతా చూడ్డానికి అమ్మ లేకుండా పోవడమే ఒక విధంగా మంచిది అనిపించింది అనురాధకి. రేపనేది ప్రశ్నలా కనిపిస్తోంది. కారణం తనకి ఏ ఆధారమూ లేదు. ఏదన్నా ఉద్యోగం చెయ్యాలనుకున్నా అసలు ఏం ఉద్యోగం దొరుకుతుంది? ఏ ఉద్యోగం చేయగలదు తను? పోషించుకోవాలి తనని తనే ఎలాగైనా.
ఎవరికి పడుతుందా గొడవ? ఎవరూ లేరుగా. ఒక్క మార్గం ఉంది. ఇక మిగిలింది ఒకే ఒక్క మార్గం. పై గది మినహా ఇల్లంతా అతికిచ్చేయాలి. ఎంతొస్తుందో? ఎంతొచ్చినా తన జీవనం మట్టుకు వాటితోనే గడవాలంటే కష్టమైన పని. ఎలాగో అలా వచ్చే డబ్బుతో సర్దుకోవడం తప్ప వేరే గత్యంతరం ఏముంది కనుక ఇంటిని 2 భాగాలుగా విడివిడిగా బ్రహ్మచారులకి అద్దెకిస్తే ఎక్కువ డబ్బు రావచ్చేమో. కానీ తనొక్కతి ఆడపిల్ల నిభాయించగలదా అటువంటి వాళ్ళని? అంతా గజిబిజిగా ఉంది. ఎటూ తోచడం లేదు. డాక్టర్ రాఘవేంద్రరావు గారికి వచ్చేటప్పుడు ఫీజిచ్చింది అనురాధ. ఆయన ఆమెకి చెప్పిన విషయానికి డబ్బులివ్వడం అనవసరమేమో. ఇంకా అనురాధ దగ్గర మిగిలిన డబ్బు 26 రూపాయలే. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడు కాని ఆమె అవసరాలు తీరవు. ఏంటి ఆలోచనలు? తనకేమన్నా పిచ్చి పట్టిందేమో అని అనుమానం వేసింది అనురాధకి. లేకపోతే ఈ క్షణాన అంతా తెలిసాక ఇంకా డబ్బు గురించి, జీవనం గురించి ఆలోచించడం ఏమిటి? ఎంత పిచ్చిది తను! ఇప్పుడెందుకు ఆలోచనలు? ఓ విధంగా అటువంటి బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇప్పుడు. కడుపు కోసం ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదిప్పుడు. ఇల్లు అద్దెకివ్వాల్సిన పనిలేదు. అలా అద్దెకిచ్చి ముక్కు ముఖం తెలియని వాళ్ళని చూడాల్సిన పనిలేదు. సరుకులున్నాయి ఇంట్లో దాదాపుగా అన్నీ. ఇంకా గడవాల్సింది 15 రోజులే. ఇంకా ఏమన్నా చిల్లర ఖర్చులు అవసరమైన చేతిలో ఉన్న 25 రూపాయల చిల్లర సరిపోతుంది. 15 రోజులు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. 15 రోజులు తన జీవితం ఇంకో 15 రోజుల్లో ముగింపుకొస్తుందన్న ఆలోచన రాగానే గుండె జలదరించింది అరక్షణం అనురాధకి. ఎందుకిలా భయపడుతున్నాను అనుకుంది అనురాధ. ప్రభా విక్రిస్తాడు తనిలా భయపడుతున్నందుకు. నిజంగానే భయపడుతోంది తను. మృత్యువు సమీపిస్తోందన్న భయం. అవును, తనకప్పుడే చచ్చిపోవాలని లేదు. అదేదో మరో ప్రపంచం అన్నాడు ప్రభ. ఆ ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఇప్పుడు తనకేం కోరిక లేదు. భూమి మీద ఇంకా కొన్ని రోజులు ఉండాలనుంది. ఒక్క ఉదుటున లేచింది అను. నిశ్చయించుకుంది ఏం చెయ్యాలో. జరిగిందంతా ప్రభాకి చెప్పదలుచుకుంది. అతనికి కబురు పంపించదలుచుకుంది. టెలిగ్రామ్ ఒకటి వివరంగా పంపిస్తే సరి. ఎంతవుతుందో? ఎంతైనా పర్వాలేదు. ఈ క్షణాన ఖర్చొక లెక్క. అంతగా అవసరమైతే ఇంట్లో ఇన్ని సామాన్లున్నాయి. ఏదో ఒకటి అమ్మేయచ్చు. అయినా అసలు చేతిలో ఉందే సరిపోవచ్చు. ప్రభా ఒక్కడే అర్థం చేసుకోగలడు. ఉపశమనం కలిగించగలడు తన మనసుకి. అంతలో అనుకి మరో ఆలోచన తట్టింది. రమ్మని కబురు పంపిన మరుక్షణం వస్తాను అన్న ప్రభ మాటలు గుర్తుకొచ్చాయి అనుకి. అవును, రమ్మని రాయాలి తను. ఊరికే కబురు పంపించడం ఎందుకు? తప్పకుండా వస్తాడు ప్రభ. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. తనకా నమ్మకం ఉంది. ఇంట్లోంచి బయటకొస్తూ మళ్ళీ అనుకుంది అను. ప్రభాని వెంటనే మరుక్షణం రమ్మని టెలిగ్రామ్ ఇస్తాను అంటూ. ఆమె కళ్ళు కాంతివంతంగా మెరిశాయి ఉత్సాహంతో. వీధి చివరనున్న పోస్టాఫీస్ వైపు చకచకా అడుగులు వేసింది.